మరొకసారి మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. ఎందువల్ల ఈ ఉదయకాలమే ఇక్కడికి వచ్చి ఈ విధంగా మాటలు పాటలు మీకు తెలియజేస్తున్నామనే ఆలోచన మీకు రావచ్చు. దానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారు మరి సిలువ మీద మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు నుంచి వెనక్కి 40 రోజులు లెక్కించి మరి 40 రోజులు కూడా ప్రభు ఏంది విశ్వాసం ఉంచిన వారు మరి ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడంతో పాటుగా ఆయన మనకు ఒకే చేసిన మేలుని అనేక మందికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు 14వ రోజు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ మాటల మీద మరి శ్రద్ధ నిలపాలని కోరుతున్నాం. కొంతమంది అనుకుంటారు ఇవి మాకెందుకు, యేసు ప్రభుకి మాకు సంబంధం లేదు కదా అనే ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ విషయం ఏంటంటే మరి ఒక తల్లి లేదా తండ్రి వారి కష్టార్జితం అందరికీ ఎలాగైతే వర్తిస్తుందో అలాగే మన సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ లేదా దేవుని యొక్క కృప ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న మనుషులందరికీ వర్తిస్తాయి. కాబట్టి దేవునికి మతం కానీ కులం కానీ లేదు. దేవుడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన కార్యం కూడా మనందరికీ సంబంధించింది. మనం చాలా మంది అపోహ పడుతుంటాం, మరి దేవునికి నాకు సంబంధం లేదనుకుంటాం, కానీ ఆయన ద్వారా మనం చేయబడ్డాం. కాబట్టి దయతో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ మాటలు విని ఆలోచన చేయాలని కోరుతున్నాం. దాంట్లో భాగంగా దేవుని యొక్క గుణగణాల్లో ఒక గుణం ఏంటంటే ఆయన మేలు చేయించు సంచరించుచుండని రాయబడింది. దేవుడు మేలు చేసేవాడు. అందుకొరకే ఎవరైనా ఒకవేళ మనకి మేలు చేస్తే దేవుడిలాగా మీరు మమ్మల్ని కాపాడారండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క ఒక లక్షణం మేలు చేయుట. ఈ మేలులో 2 రకాల మేలు గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటోది ఏంటంటే భౌతిక సంబంధమైన మేలు. ఉదాహరణకి మనం తినే ఆహారం, అది శాకాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు. ఈ ఆహారాన్ని దేవుడు మన కొరకు మరి అనుగ్రహించారు. మరి ఈ యోబు గ్రంథం 36:31లో ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడని రాయబడింది. ఈ రోజున ఇన్ని కోట్ల మంది ప్రజలకి, ఇన్ని కోటాను కోట్ల జీవులకి మరి వీటన్నిటికీ కూడా ఆహారాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చును. మనం అనుకుంటున్నాం కష్టపడుతున్నాం, నేను సంపాదించేస్తున్నాను అని అనుకుంటున్నాం, కానీ మరి ఆ సంపాదించడానికి మరి యొక్క ఆ భూమి పండించడానికి వీటన్నిటికీ సంబంధించి దేవుడు తగిన కాలంలో వర్షాన్ని ఇచ్చి మొలకెత్తేటట్లు చేసి, ఫలించేటట్లు చేసి, పెరిగేటట్లు చేసి, అది శాకాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు, దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయన ఆహారము దయచేవాడు. ఇది భౌతిక సంబంధమైన మేలు. రెండవది ఆరోగ్యం. నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను అని ఇర్మియా గ్రంథం 30:17లో మనం చూస్తాం. అలాగే 33:6 నేను ఆరోగ్యంను స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అనేక పర్యాయాలు మనం బలహీనమైనప్పుడు, అస్వస్థతతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచారు. మనం ఏమనుకుంటాం అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మందులు వేసుకున్నాం, తగ్గింది. కరెక్టే, కానీ ఆ డాక్టర్ గారికి జ్ఞానం ఇచ్చింది. ఈ మందులు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మందులన్నీ కూడా భూమిలో నుండి వచ్చిన మొక్కలు లేకపోతే జంతువుల యొక్క రకరకాలైన పదార్థాల నుంచి కదా. వీటినన్నింటినీ కలుగు చేసిన వాడు ఆయనే కదా. ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు ఆరోగ్యం అనే భౌతిక సంబంధమైన మేలు మనకు చేస్తున్నాడు. మూడవదిగా ఆస్తి, సంపాదన. మనం కష్టపడి సంపాదిస్తున్నాం అంటే దీని వెనక దేవుని కృప ఉంది. ఆయన మనకు శక్తిని ఇస్తున్నాడు, సామర్థ్యం ఇస్తున్నాడు, ఆలోచన ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2:3 బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమైన. మన బిడ్డలు చదువుకోవడానికి జ్ఞానం, లేదా మనం కష్టపడడానికి శక్తి, సామర్థ్యం, ఇవన్నీ మరి దేవుడే మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆయన మేలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భౌతిక సంబంధమైన మేలు ఆహారం ఇస్తున్నాడు, రెండవదిగా ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు, మూడవదిగా ఆస్తి ఇస్తున్నాడు. ఈరోజు మనం నిలబడిన భూమి ఆయింది, మనం పీలుస్తున్న గాలి ఆయింది, మన పైన గొడుగులాగా పరిచిన ఆకాశం ఆయింది. ఆయన మరి భూమి ఆకాశంలో మరి సృజించని దేవుని వాక్యం చెప్తా ఉంది. భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా ఆయన చేత కలుగు చేయబడిందే. గట్టిగా మాట్లాడితే మనం కూడా ఆయన ద్వారానే చేయబడ్డాం. అందుకొరకే భక్తులు ఏమనంటే నా తల్లి గర్భం మందు నన్ను రూపించిన వాడవు నీవే, నీ చేతులే నన్ను నిర్మించి అని భక్తుడు చెప్పాడు. కాబట్టి ఈ రోజు నీ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులారా, దేవుడు మేలు చేసేవాడు. ఆ మేలు మొట్టమొదటి మేలు ఏంటంటే భౌతిక సంబంధించిన మేలు. ఇవి అందరికీ సంబంధించిన మేలు. నువ్వు ఆయన ఎందుకు విశ్వసించినా విశ్వసించకపోయినా, ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆయన్ని మెచ్చుకున్నా ఆయన దూషించినా, ఆయన మట్టుకు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆస్తి ఇస్తున్నాడు. అందుకొరకు దేవుని వాక్యంలో రాబడిన మాటలు ఏంటంటే మరి నీతి మంత్రుల మీదను అనీతి మంత్రుల మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని ఇస్తా ఉన్నాడు. మంచివారి పొలంలోనే వర్షం పట్టలేదు, చెడ్డోళ్ళ పొలంలో కూడా వర్షం పడుతుంది. మంచి వాళ్ళకి సూర్యుడు ఉదయించట్లే, చెడ్డోళ్ళకి కూడా ఉదయిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ప్రేమమయుడు. ఆయన మనం చేసిన మన స్థితిగతులను బట్టి ఆయన తన మేలు వెనక్కి తీసే దేవుడు కాదు. భౌతిక సంబంధించిన మేలు అందరికీ అనుగ్రహిస్తా ఉన్నాడు.
రెండవ మేలు చాలా విలువైనది, ఆధ్యాత్మిక సంబంధించిన మేలు అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ మేలు అందరికీ కావు, అందరికీ ఇవి అనుగ్రహించరు. మీకు అనుకోవచ్చు ఏంటి దేవుడు అందరికీ చేయాలి కదా, కొంతమందికి ఏంటి అని అనుకుంటారు. ఉదాహరణకి మీరు తల్లిదండ్రులుగా మీరు కష్టపడి ఒక ఇల్లు కట్టారు, అంటే ఇంట్లో చాలా వస్తువులు సమకూర్చారు, మీరు చాలా ప్రేమ కలిగినటువంటి వారు, ఆ వీధిలో ఉన్నటువంటి వారికి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. కానీ మీ ఇంటిని ఇచ్చేటప్పుడు లేదా మీ ఇంటిని మరి ఎవరికైనా ఇచ్చినప్పుడు ఎవరికి ఇస్తారు అంటే మీ బిడ్డలకి ఇస్తారు. మీరు మంచివారని చెప్పేసి మీ ఇంటి చుట్టుపక్కల అందరికీ మీరు ఎవరో మీ ఇల్లుని మీ కష్టార్జితాన్ని మీ బిడ్డలకు పంచుతారు. అలాగే దేవుడు కూడా భౌతిక సంబంధమైన మేలు అందరికీ చేసినప్పటికీ ఈ ఆధ్యాత్మికమైన సంబంధమైన మేలు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తారో వారికి మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన మేలు అనుగ్రహిస్తారు. ఏంటి ఈ ఆధ్యాత్మిక సంబంధమైన మేలు? ఈ భౌతిక సంబంధించిన మేలు ద్వారా కొద్ది కాలం భూమి మీద మనం సౌఖ్యంగా ఉంటాం. మనం తినే ఆహారం ద్వారా కొద్ది కాలం, ఆరోగ్యం ద్వారా, ఆస్తి ద్వారా కొద్ది కాలమే మనం ఈ లోకంలో సౌఖ్యంగా ఉంటాం. కానీ ఈ ఆధ్యాత్మిక సంబంధించిన మేలు శాశ్వతమైన జీవాన్ని, శాశ్వతమైన మరి మేలుని మనకు అనుగ్రహించేదిగా ఉంది. ఆ యొక్క మేలు ఏంటంటే నెంబర్ 1 మొట్టమొదటి పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ అనే మేలు ఎవరు పడితే వారికి దొరకదో, ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తారో వారికి దొరుకుతుంది. మత్తయి సువార్త 26:28 యేసు ప్రభు వారు మరణానికి ముందు చెప్పిన మాట, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకే చిందింపబడుచున్న నిబంధన రక్తం. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులారా, ఆహారము, ఆరోగ్యము, ఆస్తి ఒకవేళ మనకు లేకపోయినా పాప క్షమాపణ అనేది చాలా ముఖ్యమైనది. కానీ చాలా మందికి తెలియట్లేదు పాప క్షమాపణ అనేది ఉందే, అది నేను పొందుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు. కానీ భక్తుడైన దావీదు ఏమంటాడంటే 32వ కీర్తనలో, తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఈ లోకంలో మనం ఎంతో డబ్బు సంపాదిస్తున్నాం, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాం, మరి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటున్నాం, మంచిదే. కానీ వీటన్నిటిని సంపాదించి ఒకవేళ పాప క్షమాపణ పొందకపోతే దేవుడు అనుగ్రహించే మహిమ మనం పొందలేము. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరినీ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు అనుగ్రహించే స్వర్గము, వైకుంఠము, పరలోకాన్ని పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఆస్తి లేక కాదు, ఆరోగ్యం లేక కాదు, ఆహారం లేక కాదు, కానీ పాప క్షమాపణ లేక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులరా, మనలో ఎంతమంది ఈ పాప క్షమాపణ మనం పొందాం ఆలోచించేయండి. ఈ పాప క్షమాపణ ఎలాగో మనకి అనుగ్రహించబడుతుంది అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులే. ఈ పాప క్షమాపణ అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకై చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే ఈ పాప క్షమాపణ పొందగలం. ఈ పాప క్షమాపణ కేవలం ప్రభు వారు మాత్రమే ఆయన విశ్వాసించినటువంటి వారికి ఇవ్వగలరు. కాబట్టి ఈ మాటలు ఏంటంటే మీరు ఆలోచించేయండి. పాప క్షమాపణ కొరకై మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, సొంత ప్రయత్నాలు. మన సొంత ప్రయత్నాలు మనల్ని పాపం నుండి విడిపించలేవు. ఎవరెవరు సలహా కోరుతూ ఉంటాం. గుడ్డివాడికి దారి చూపలేడు. ఆడిపోయిన కొవ్వొత్తి మరి ఒక ఆరిపోయిన కొవ్వొత్తిని వెలిగించలేదు. పాపంతో నిండిన ఒక మనుషుడు మరొక పాపంతో నిండిన మనిషిని రక్షించలేడు. కాబట్టి పాపంతో నిండిన మనిషిని రక్షించడానికి పాపం లేని పరిశుద్ధుడు అవసరం. అందుకొరకు యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిశుద్ధుడిగా అవతరించారు. అందుకొరకు ఆయన జన్మించినప్పుడు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడి రాయబడింది. కాబట్టి నా యొక్క పాపము యొక్క క్షమాపణ కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని రాయబడింది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులరా, నీకు నాకు ఈ పాప క్షమాపణ అనే ఉన్నతమైన మేలు చేయడానికి యేసు ప్రభు వారి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి నా యొక్క పాపమును తన మీద వేసుకొని మన కొరకు ఆయన కలువరి శిలువలో ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించారు. మన చేతులతో చేసిన పాపములన్నిటి కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన కాళ్ళతో నడిచిన పాపపు నడకల కొరకు ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి. మనం శరీరంతో చేసిన ప్రతి పాపం కొరకు ఆయన శరీరం అంతా జల్లెడిగా చేయబడింది. ఆయన శిలువ మీద మరణించింది చాతకాక శక్తి లేక కాదు, ఆయన శిలువ మీద మరణించింది, రక్తాన్ని చిందించింది మన పాపం యొక్క క్షమాపణ కొరకై. కాబట్టి ఇలాగూ మన పాప క్షమాపణ కొరకు రక్తం చిందించినటువంటి వారిని మరొకరు ఎవరిని కూడా మనం చరిత్రలో చూడం. దయతో ఆలోచించేయండి. మరి దేవుడు అనుగ్రహించే ఉన్నతమైన మేలు పాప క్షమాపణ. ఈ రోజున ఇక్కడ నిలబడి మేము ఆ పాప క్షమాపణని మేలు పొంది అదే విషయాన్ని మీకు ప్రకటన చేస్తున్నాం. రెండవది ఏంటంటే పాప క్షమాపణతో పాటు రెండవ మేలు ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. మనలో చాలా మంది మంచిగా ఉండాలనుకుంటాం. మీరు ఎప్పుడైనా చూడండి, ఎంత త్రాగుబోతు వ్యక్తి అయినా కొన్ని సందర్భాలు నేను తాగను, ఇంకా నేను మంచిగా ఉంటాను, నేను ఇంకా గొడవలు పెట్టను, నేను మంచిగా ఉంటాను, నేను బూత్ మాటలు మాట్లాడను అని అనుకుంటారు కొన్ని సందర్భాల్లో. కానీ అనుకుంటారు కానీ కుక్కతోక వంకరలాగా మరలా చేస్తాను. కారణం ఏంటంటే ఈ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే శక్తి లేక,
కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎందుకు విశ్వాసించే వారికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆయన తన శక్తిని ఇస్తా అంటున్నాడు. అనగా తన ఆత్మను మనలో ఉంచుతానంటున్నారు. మనం గమనించినట్లు యెహెజ్కేలు గ్రంథం 36:26 నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు నా విధులు గైకొని వారిగా నేను మిమ్మల్ని చేస్తాను. తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోనికి ప్రవేశిస్తారో అప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన అలవాట్లు మారిపోతాయి. కానీ మన చెడు వ్యసనాలన్నీ పోతాయి. ఒక స్విచ్ వేయగానే, ఒక లైట్ వేయగానే చీకటి పోయినట్టుగా దేవుని ఆత్మ మనలోనికి ప్రవేశించగానే మనలో ఉన్న చెడుతనం అనే చీకటి, పాపం అనే చీకటి పారిపోద్ది. కాబట్టి ఆయన పరిశుద్ధంగా జీవించే శక్తిని ఇస్తారు ఆయన. అందుకొరకు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2:14-16 మొదటి అధ్యాయం 14-16 ఏమన్నారంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఆశ. కాబట్టి ఈ పరిశుద్ధంగా ఉండే శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తుంది. ఇది రెండవ మేలు. ఇది ఎవరికి పడితే వారికి ఇవ్వబడదు. ఎవరైతే ఆయన అడుగుతారో తను అడుగు వారికి ఎంతో నిశ్చయంగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. పాపక్షమాపణ కానీ పరిశుద్ధమైన జీవితం కానీ మనం ఆయన్ని అడగాలి. ప్రభువా, ఇదిగో నీవు మాత్రమే మమ్మల్ని క్షమించగలవాడు, నీవు మాత్రమే పరిశుద్ధంగా జీవించడానికి శక్తినిచ్చేవాడు. ఇదిగో నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా, మీరు నాకు సహాయం చేయండి అని ఎవరైతే అడుగుతారో వారందరికీ కూడా ఈ పరిశుద్ధమైన జీవితం అనే మేలు కూడా ప్రభు చేస్తారు. చివరిగా మూడో మేలు ఏంటంటే పరలోక రాజ్యం. దీన్నే చాలా మంది మన భాషలో, మన యొక్క స్థానిక లాంగ్వేజ్ లో ఏమో పిలుస్తాం, వైకుంఠం అని, స్వర్గం అని పిలుస్తూ ఉంటాం. చాలా మంది అనుకుంటారు ఏదో పలానా రోజున చచ్చిపోతే వైకుంఠం వెళ్ళిపోతారు, లేదా ఆ రోజున ఇలా పలానా వాళ్ళు ఎదురొస్తే వైకుంఠం వెళ్ళిపోతారు, ఇలా అనుకుంటారు. కానీ నిజానికి మరి ఇలాంటి కారణాల వల్ల మనం వైకుంఠం వెళ్ళం. కానీ ఎవరైతే ఈ లోకంలో పాపక్షమాపణ పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి వెళ్తారు. అందుకొరకు పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడని దేవుని వాక్యం చెప్తా ఉంది. అంతేకాకుండా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదని రాయబడింది. కాబట్టి మరి ఈ మాటల వెంటనే మీరు ఆలోచన చేయండి. మరి పరలోకము, వైకుంఠము, స్వర్గం అనేది మన డబ్బుని బట్టి వెళ్ళాం. మీ డబ్బుని బట్టి ఒకవేళ మీరు విమానం ఎక్కొచ్చేమో, మీ డబ్బుని బట్టి మీరు ఖర్చు పెట్టి మీరు ఎమ్మెల్యే ఎంపీ అవ్వచ్చేమో, కానీ డబ్బుని బట్టి ఎవ్వరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేరు. అలాగే మన యొక్క బలాన్ని బట్టి వెళ్ళలేరు, మనకున్న యొక్క మరి ఆధిక్యతను బట్టి మనం వెళ్ళలేం. కానీ ఎవరైతే ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పాపక్షమాపణ పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో వారే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. అందుకొరకే ఈ పరలోక రాజ్యము ప్రభు ద్వారా ఆయన విశ్వాసించే వారికి ఇవ్వబడింది. యోహాను సువార్త 14:1 దేవుని ఎందుకు విశ్వాసించున్నారు, నా ఎందుకు విశ్వాసించుడు, నేను మీకు స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్నాను, నేను స్థలంలో మీరును ఉండేలాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందుకు విశ్వాసించు ప్రతి వాడిని నశింపక నిత్యజీవం పొందినట్లు, అనగా నిత్యజీవంగా పరలోకం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. విశ్వసించి ప్రతి వాడును, మీరు ఎవరైనప్పుడు కూడా మీరు విశ్వసిస్తే జాతి, మత, కుల, భాష భేదం లేకుండా మరి ఆయన అందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైన సహోదరుల రోమిలు రాసిన పత్రిక 6:23 దేవుని కృపావరము మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని రాయబడింది. వరము, ఇదొక ఆశీర్వాదము, దేవుని యొక్క రాజ్యము. ఈ రోజున మనం ఏ భక్తి చేసినా మనం అందరూ అనుకుంటాం నేను స్వర్గం వెళ్ళాలి, ముక్తి పొందాలని అనుకుంటాం. కానీ ఈ ముక్తిని లేదా స్వర్గాన్ని పొందే విషయంలో మరి దేవుని వాక్యంలో గొప్ప భరోసా, గొప్ప విశ్వాసం మనకి ఇవ్వబడింది. ఆయన విశ్వాసించే వారు అందరికీ కూడా మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళే అవకాశం ఉంది. యోహాను సువార్త 1:12 తను అందరూ అంగీకరించిన వారందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసించే వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించారు. దేవుని పిల్లలను ఎప్పుడైతే అవుతామో దేవుని మరి రాజ్యానికి మనం వారసులం అవుతాం. కాబట్టి దేవుని పిల్లల అధికారాన్ని ఈ రోజున దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఏ విధంగా దేవుని పిల్లలం కాగలమంటే మరి అందరూ అంగీకరించిన వారందరికీ యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు పాపక్షమాపణ అనుగ్రహించే దేవుడని, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేసేవాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసించిన ఎడలా నువ్వు రక్షింపబడదు. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచన చేయండి. మరి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఏమండి. అలాగే మనం ప్రాణం ఉంటుంది కానీ ఈ పాపక్షమాపణ పొందాలి, ప్రాణం ఉంటుంది కానీ పరిశుద్ధంగా జీవించాలి, ప్రాణం ఉంటుంది కానీ పరలోక రాజ్యం గురించిన భరోసా మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి యేసు ప్రభు వారి శిలువ మీద చేసిన కార్యము ఏదో కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, లేకపోతే కేవలం ఏదో ఒక భాష మాట్లాడే వారికి కాదు, లేదా ఒక దేశస్తులకు కాదు, కానీ ప్రపంచంలో మనుషులందరి వరకు ఆయన ఈ కార్యాన్ని చేశారు. అందుకొరకు ఆయన ఉన్న పేరేంటి, లోకరక్షకుడు.
సమరయ అనే ఊర్లో ఉన్న కొంతమంది యేసు ప్రభు వారి యొక్క మాటలు విని వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈయన నిజంగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నాం. యేసు ప్రభు వారి లోకరక్షకుడు. అందుకొరకే ఆయన గురించిన ప్రకటన మన దేశంలో, ఇతర దేశాల్లో, అనేక మారుమూల ప్రాంతాల్లో, కొండల్లో, కోణల్లో, అడవుల్లో, ఎడారి ప్రాంతాల్లో మనుషులు ఎక్కడుంటే అక్కడ ప్రకటన చేయబడుతుంది. ఈ రోజున ఈ విధిలో మీకు కూడా తెలియజేయబడుతుంది. ఆయన నీ యొక్క నా యొక్క రక్షకుడు, మనల్ని అందరినీ రక్షించడానికి దిగి వచ్చిన దేవుడు. ఆయన విశ్వసించినటువంటి వారిని ఎవరిని ఆయన త్రోసివేయడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తున్నారు. మరి అలాగే దేవుని వాక్యలో ఆకాశం క్రింద భూమి మీద ఉన్న నామంలో ఏ నామంలో రక్షణ మనకు కలగదు, ఈ నామం వల్లనే మనకి యేసుక్రీస్తు ప్రభు నామం వల్లనే మనకి రక్షణ కలుగుని రాయబడింది. యోహాను సువార్త 14:6 యేసు చెప్పిన, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరిని తండ్రి వద్దకు రారని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఆయన అనుగ్రహించే ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధించిన ఆశీర్వాదాలు, పాప క్షమాపణ, పరిశుద్ధమైన జీవితం, పరలోక రాజ్యాన్ని మీరు కూడా స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క సేవకులుగా, మీ సహోదరులుగా, మీ స్నేహితులుగా కోరుతున్నాం. దాని గురించిన కొద్ది సమాచారం మాత్రమే మేము ఇక్కడ చెప్పాం. మిగతా సమాచారం మీకు ఇవ్వబడిన పుస్తకాల్లో కొద్దిగా ఉంటది. మరింత సమాచారం కొరకు పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిరోజు కోట్లాది మంది చేత చదవబడుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం. దీన్ని మీరు పఠించి చదవండి. అలాగే మరింత వివరణ కొరకే మరి స్థానికంగా ఉన్న మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. జే రామవారిపేట నొనగుప్పల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ మందిరం తరపున మీకు ప్రత్యేకమైన ఆహ్వానం. ఒకవేళ మీరు ఏ మందిరానికి వెళ్ళిన వారైతే దయతో సన్నిధికి రండి. ఒకవేళ ఆయా మందిరాలకు వెళ్ళేవారు మీ సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని మీరు బలపడాలని కోరుతాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. బోలో ఈశ్ మహారాజుకి, లోక రక్షకుడైన యేసు ప్రభు వారికి.